హాయ్ గైస్, నేను మీ ప్రణవ్. మీ పాడ్కాస్ట్ కిక్ కోసంకు స్వాగతం. ఈ రోజు మీ పాడ్ లో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఇది. అదే ఎక్స్. ఎక్స్ అంటే మీ ఎక్స్ నా ఎక్స్ కాదు, ఆల్ఫాబెట్ ఎక్స్. జీ ముందు పెడతామే అది. ఈ ఎక్స్ జీ ముందు పెడితే ఎక్స్పెక్టెడ్ గోల్స్ అవుతుంది, ఏ ముందు పెడితే ఎక్స్పెక్టెడ్ అసిస్ట్ అవుతుంది. మన ఫుట్బాల్ అనేది లాస్ట్ 4-5 ఇయర్స్ లో చాలా స్టాటిస్టికల్ డ్రివెన్ గా మారింది. ప్లేయర్స్ ని స్కౌట్ చేస్తున్నారు, ప్లేయర్స్ ఎలా ఆడతారో జడ్జ్ చేస్తున్నారు, టీమ్స్ ని జడ్జ్ చేస్తున్నారు. సో ఎక్స్జీ ఆర్ ఎక్స్ఏ అనేది చాలా మెయిన్ పారామీటర్ గా మారింది. దీని గురించి చాలా మంది కన్ఫ్యూజన్ ఉంటుంది. మా ప్యానల్ ఈ రోజు మీ కన్ఫ్యూజన్ ని, మీ డౌట్స్ అన్నిటిని తీర్చేస్తారు. సో గైస్, అసలు ఎక్స్జీ అంటే ఏంటి? సో ప్రణవ్, ఎక్స్జీ అంటే ఎక్స్పెక్టెడ్ గోల్స్ నువ్వు చెప్పినట్టే. సో మనం ఫుట్బాల్ మ్యాచ్లో ఛాన్సెస్ క్రియేట్ అవుతుంటాయి కదా, ప్రతి ప్లే ఛాన్సెస్ క్రియేట్ అవుతుంటాయి. అండ్ ఛాన్స్ ఎండింగ్లో షాట్ తంతాం కదా, ఆ షాట్ గోల్లోకి వెళ్ళడానికి ఒక ప్రాబిలిటీ మోడల్ కనబెడుతుంది ఎక్స్జీ అనేది. అంటే ప్రతి షాట్కి ఒక ప్రాబిలిటీ ఉంటుంది 0 to 1 మధ్యలో. 0-1 వాల్యూస్ రావు, ఎందుకంటే నో షాట్ ఈస్ స్టాటిస్టిక్లీ నాట్, అంటే గోల్ పోదు లేకపోతే పక్క గోల్ పోద్దు అని చెప్పలేము. సో ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూ కనుక్కొని చాలా పారామీటర్స్ ఉంటాయి. సో ఇలా ప్రతి ఛాన్స్కి ఎక్స్జీ ఉంటుంది. అండ్ ఆ ఎక్స్జీ మొత్తం యాడ్ చేస్తే నీకు ఆ మ్యాచ్లో నువ్వు ఎంత మంచి ఛాన్సెస్ క్రియేట్ చేసావు అనేది ఒక ఐడియా వస్తుంది అన్నమాట. సో ఒక స్ట్రైకర్ ఆర్ ఎనీ షూటర్ ఒక బాల్ ని షూట్ చేశాడంటే అది గోల్ లోకి వెళ్ళగలిగే ఛాన్స్ ఉందా లేదా అని 0 to 1 మధ్యలో మెజర్ చేసే ఒక నాట్ స్టిక్ అనమాట. యప్. సో ఈ ఎక్స్జీ ని కన్సిడర్ చేయడానికి ఎలాంటి పారామీటర్స్ ఉంటాయి బ్రో? లైక్ కమింగ్ టు పారామీటర్స్, లైక్ తను ఆ బాల్ ఎలా రిసీవ్ చేసుకున్నాడు, లైక్ క్రాస్ నుంచి వచ్చిందా, కౌంటర్ అటాక్ నుంచి వచ్చిందా, త్రూ బాల్, ఇది ఒక పారామీటర్. అండ్ నెక్స్ట్ ది యాంగిల్ ఫ్రమ్ ద గోల్, లైక్ ఆ గోల్ కి తన ఏ యాంగిల్లో ఉన్నప్పుడు షాట్ తీసుకున్నాడు. నెక్స్ట్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ద గోల్, ఎంత డిస్టెన్స్ నుంచి తీసుకున్నాడు. లైక్ హాఫ్ యార్డ్ నుంచి వచ్చి కొట్టేటప్పుడు మనకున్న గోల్ ప్రాబిలిటీ చాలా తక్కువ ఉంటది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద గోల్ నుంచి కొట్టేటప్పుడు చాలా ఎక్కువ ఉంటది. డిస్టెన్స్ ఫ్రమ్ ద గోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, యాంగిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ తను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ పారామీటర్ ఈస్ హెడ్ తో కొట్టాడా ఆర్ లెగ్ తో కొట్టాడా, ఇది కూడా ఇంపార్టెంట్, ఫుట్ ఆర్ హెడ్. అండ్ ఫిఫ్త్ అనేది లైక్ ఇది ఎక్కువ వెబ్సైట్స్ లో యూజ్ చేయరు, లైక్ ఆప్టాలో వీటిలో యూజ్ చేయట్లేదు. బట్ మేజర్ బాగా మనకి ఎఫిషియెంట్ గా కావాలంటే ఎక్స్జీ అనేది డిఫెండర్స్, మనం కొట్టే టైంలో మన ముందు ఎంత డిఫెండర్స్ దాన్ని డిఫెండ్ చేస్తున్నారు ఆ బాల్ అనేది. లైక్ 3 members డిఫెండర్స్ మనం కొట్టే షాట్ ని డిఫెండ్ చేస్తుంటే అది పోవడం చాలా కష్టం గోల్లోకి. అదే మనము 1-on-1 తీసుకున్నాం అనుకో, ఇట్స్ వెరీ, అంటే కంపారబుల్లీ ఇట్స్ వెరీ ఈజీ టు స్కోర్. ఇన్ దిస్ వే మనం ఎక్స్జీ అనేది ఈ పారామీటర్స్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. లైక్ ఆప్టా దగ్గర దే హ్యావ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ షార్ట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళ సర్వర్ లో. అండ్ ఇప్పుడు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ ద పెన్ బాక్స్ ఒక పొజిషన్ నుంచి ఆప్టా దగ్గర లైక్ 20,000 షార్ట్స్ కి డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ దాంట్లో ఓన్లీ 4,000 లోపలికి వెళ్ళాయి. సో ఆ పొజిషన్ నుంచి ఎక్స్జీ ఎంత అవుతుంది అంటే 4,000/20,000, లైక్ 0.2. సింపుల్, అలా ఎక్స్జీ క్యాలిక్యులేట్. ఇంతకీ ఈ ఎక్స్జీ అనే కాన్సెప్ట్ కనిపెట్టిన మహానుభావుడు ఎవరండి? లైక్ 1968 లో ఒక పేపర్ పబ్లిష్ చేశారు. బట్ ఆ పేపర్ రాసిన ఆయన ఏం చేశారంటే ప్రతి పాస్ కి ఈ పాస్ నుంచి ఈ పాస్ కి గోల్ క్రియేటింగ్ ఛాన్సెస్ ఎంత ఉంటాయి అని మొత్తం పేపర్ రాసి లాస్ట్ కి ఏం కంక్లూజన్ ఇచ్చారంటే నువ్వు పాస్ అయ్యొద్దు, నువ్వు పాస్ ఇస్తే పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటది అని కంక్లూడ్ చేశారు. సో దాన్ని బేస్ చేసుకొని 1997 లో మళ్ళీ ఏమొచ్చిందంటే ఓకే, లైక్ స్మాల్ గా ఎక్స్పెక్టెడ్ గోల్స్ అనే పదం వచ్చింది. లైక్ ప్లేయర్స్ ఆ పొజిషన్స్ లోకి వెళ్తున్నారు, వాళ్ళకి ఎలా టీచ్ చేయాలి, ఏ పొజిషన్ లోకి వెళ్తే మంచి గోల్ ప్రాబిలిటీ వస్తుంది. చిన్న పిల్లలు ఎలా స్టార్ట్ చేస్తారు, లైక్ గోల్ అనేది వైడ్ గా ఉండాలి. మనం షార్ట్ తీసుకునేటప్పుడు షార్ట్ యాంగిల్ లో నుంచి కొడితే గోల్ వెళ్ళదు. డిఫెండర్స్ ఎలా చేస్తారు, ఇప్పుడు ఒక ఫార్వర్డ్ మన దగ్గర ఎలా డిఫెండ్ చేయాలి, తనకి గోల్ యాంగిల్ ఎక్కువ చూపించకూడదు. బేసిక్ గా చిన్న పిల్లలకి అలానే ట్రైన్ చేస్తారు. ఆ కాన్సెప్ట్ ఎక్స్పెక్టెడ్ గోల్స్ అనేది స్టార్ట్ అయింది. అండ్ 2012 లో ఆప్టాకు పనిచేసే ఒక ఎంప్లాయీ నేమ్ శామ్ గ్రీన్, తను స్టార్ట్ చేశాడు ఎక్స్జీ అనే కాన్సెప్ట్ ని. ఒక బుక్ రాసి ఆప్టా వాళ్ళు అప్పుడు స్టార్ట్ చేశారు టు కలెక్ట్ ఆల్ ద స్టాటిస్టిక్స్ అండ్ పబ్లిష్ దిస్, సో దట్ ఫుట్బాల్ టీమ్స్ కానీ ప్లేయర్స్ కానీ హౌ దే ఆర్ యూజింగ్ ఎక్స్జీ అనేది
ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఆప్టా నుంచి స్టార్ట్ అవడం వల్లే. బ్రిలియంట్. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ప్లేయర్స్ ఆర్ టీమ్స్ ఎలా వాడుతున్నారని. ఈ XG ని బట్టి ఒక మ్యాచ్ ఎలా జరిగింది అనే పిక్చర్ మనకు క్లియర్ గా వస్తుందా రావడం? యా, సో ప్రణవ్, ఒక విధంగా చూస్తే నీకు వస్తుంది, యాక్చువల్లీ డీసెంట్ ఐడియా వస్తుంది. సో మనము యాక్చువల్లీ మనం మ్యాచ్ చూడలేదు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మనం గూగుల్లో చూసి వీళ్ళు పొజిషన్ ఎంత ఉంది, షార్ట్స్ ఆన్ టార్గెట్, షార్ట్స్ ఎంత ఉన్నాయి, అవన్నీ చూస్తాం కదా. బట్ టు బి ఆనెస్ట్ అవంతా క్లియర్ పిక్చర్ అవ్వు. XG గివ్స్ అ బెటర్ పిక్చర్ ఆ స్టాట్స్ అన్నిటికంటే. కానీ ఇన్ ద ఎండ్ మనకి ఇంపార్టెంట్ స్టాట్స్ రెండే, ఎన్ని గోల్స్ కొట్టావు, ఎన్ని గోల్స్ కన్సీడ్ చేసావు, అవే ఫుట్బాల్ మ్యాచ్ డిటర్మైన్ చేస్తాయి. సో ఆబ్వియస్లీ XGలో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, బట్ ఉండే మోడల్స్లో కొంచెం బెటర్ రియలిస్టిక్ మోడల్ మ్యాచ్ రిప్రజెంట్ చేయడానికి అయితే XG. మనం మనీ బాల్ అనే టీవీ సిరీస్ చూసుకుంటే దాంట్లో ఏమవుతుందంటే రిలిగేషన్ లో ఉన్న టీమ్ ని స్టాట్స్ బేస్ చేసుకొని ప్లేయర్స్ ని కొని దే విల్ విన్ ద ట్రోఫీ. లైక్ ఇది నిజంగానే 2002లో ఒక బేస్బాల్ టీమ్ కి జరిగింది. లైక్ ఇప్పుడు మనం బ్రెంట్ఫోర్డ్ అనే టీం ఒకటి ఉంది ఛాంపియన్షిప్ లో. దే విల్ బై స్ట్రైకర్స్ బేస్డ్ ఆన్ SG. అంటే వాళ్ళ పొజిషన్స్ లోకి వెళ్తున్నారు, వాళ్ళు ఎలాంటి మంచి పొజిషన్స్ లోకి వెళ్ళి షాట్స్ తీసుకుంటున్నారు. ఒక స్ట్రైకర్ ని కొంటారంటే బేసిక్ గా తను ఎక్కువ మంచి పొజిషన్స్ లోకి వెళ్తే తను గోల్ కొట్టగలడు. ఫినిషింగ్ అనేది ఈ XG ఫ్యాక్టర్ కాదు, లైక్ తన చిన్నప్పటి నుంచి రావాలి ఫినిషింగ్ అనేది. అదంతా ప్రో స్ట్రైకర్ అనేది ఫినిషింగ్ ఫ్రమ్ వాళ్ళ ప్లేయర్స్ నుంచి తన ఉంటే మంచి పొజిషన్స్ లోకి వెళ్తాడు కదా. దీన్ని బేస్ చేసుకొని వాళ్ళు స్ట్రైకర్స్ ని కొన్నారు. లైక్ వీ కెన్ హ్యావ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మౌపే ఉన్నాడు, నెక్స్ట్ వాట్కిన్స్ ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా ఇవాన్ టోనీ అనేవాడు ఉన్నాడు. లైక్ వీళ్ళందరూ ఛాంపియన్షిప్ లో లైక్ 30 గోల్స్ కొట్టేసి ఇప్పుడు ప్రీమియర్ లీగ్ లో ఆల్మోస్ట్ వాట్కిన్స్ అయితే 13 గోల్స్ కొట్టాడు ఇప్పటికి. మౌపే అండర్ పర్ఫార్మింగ్ అని తన XG చూస్తే నెక్స్ట్ లెవెల్లో ఉంటది మౌపే XG కూడా. లైక్ ఈ ఫ్యాక్టర్ అనేది ఫుట్బాల్ లో అసలు కీ ఫ్యాక్టర్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏ బెట్టింగ్ సైట్ చూసినా సరే ఫస్ట్ వాళ్ళు XG చూస్తున్నారు. లైక్ ఇప్పుడు ఒక ర్యాండమ్ మ్యాచ్ లైక్ టర్కీలో సమ్ ఇస్తాన్బుల్ గలాటాసరే మ్యాచ్ వర్సెస్ సమ్ టర్బాన్స్పూర్ ఏదో జరుగుతుంది. మనం వాళ్ళ మ్యాచెస్ చూడం, కానీ ఇప్పుడు బెట్టింగ్ రాజర్స్ ఉంటారు, వాళ్ళు బెట్టింగ్ వేస్తారు. లైక్ బేస్డ్ ఆన్ XG ఆ టీం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూసి, ఓకే దిస్ టీమ్ వాళ్ళ XG 40 ఉంది ఈ సీజన్ లో, ఇంకో టీమ్ XG సమ్ 20 ఉంది అనుకో, లైక్ దే ఆర్ క్రియేటింగ్ మోర్ ఛాన్సెస్, దే హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు విన్. అంటే ఇదే పర్ఫార్మెన్స్ ఫ్యాక్టర్. ఓకే XG ఎక్కువ ఉంటే కాదు, ఇట్స్ అబౌట్ లాంగ్ టర్మ్. ఒక మ్యాచ్ గురించి చెప్పలేం, బట్ లాంగ్ టర్మ్ లో టీమ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చెప్పడానికి XG అనేది చాలా కీ ఫ్యాక్టర్. సో చరణ్ భయ్య, మన సిటీ వచ్చేసి టైటిల్ కొట్టేశారు. నెక్స్ట్ ఈ XG రకంగా చూస్తే కూడా వాళ్ళు టైటిల్ కొడతారా? ఒకసారి PL టేబుల్ అనలైజ్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు XG. యా షూర్ ప్రణవ్. సో దిస్ ఇస్ ది XG టేబుల్. XG అండ్ XGA అంటే X గోల్స్ కన్సీడెడ్, అదే. సో సింపుల్, వాళ్ళు కన్సీడ్ చేసిన గోల్స్ కూడా XG ఉంటుంది. సో దాని ప్రకారం చూసినా కూడా మాంచెస్టర్ సిటీ 72.28 XG ఉంది వాళ్ళకి, అండ్ వాళ్ళు కొట్టిన గోల్స్ 72. సో వాళ్ళు బాగా సూపర్ XG ప్రొడ్యూస్ చేశారు, దాని తగ్గట్టుగానే గోల్స్ కొట్టారు. అండ్ ప్రీమియర్ లీగ్ కూడా అలాగే కొట్టేశారు. నెక్స్ట్ లెవెల్ గోల్స్ బాగా ప్రొడ్యూస్ చేశారు ఛాన్సెస్. అండ్ వాళ్ళ మ్యాచెస్ చూసిన వాళ్ళు కూడా దే కెన్ సీ దట్ సిటీ చాలా ఛాన్సెస్ క్రియేట్ చేస్తుంది. యా, సో అన్ని ఛాన్సెస్ క్రియేట్ చేయడం ఒక ప్రాపర్ స్ట్రైకర్ లేకపోవడం వల్ల దే కాంట్ స్కోర్ మచ్. సో వాళ్ళు అంత ఓవర్ పర్ఫార్మ్ చేయలేదు, ఎంతైతే గోల్స్ కొడతామని ఎక్స్పెక్ట్ చేసారో అంతే కొట్టారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ సీజన్ మన పూల్ ఏం సరిగ్గా ఆడలేదు, బట్ వాళ్ళు సెకండ్ బెస్ట్ ఛాన్సెస్ ఇన్ ద ప్రీమియర్ లీగ్ వాళ్ళది. 62 గోల్స్. ఎస్, 62 గోల్స్ ఎక్స్పెక్టెడ్ ఉండాలి లివర్పూల్, బట్ యాజ్ యూ కెన్ సీ వాళ్ళు ఓన్లీ 57 గోల్సే కొట్టారు. సో అక్కడ క్లియర్ డిఫరెన్స్ కనిపిస్తుంది. లైక్ లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి సిటీ కంటే 10 XG కూడా తక్కువ క్రియేట్ చేశారు. సో సిటీ లెవెల్ ఛాన్సెస్ క్రియేట్ చేయట్లేదు, అండ్ ఆ ఫినిషింగ్ కూడా చేయట్లేదు వచ్చిన ఛాన్సెస్ని కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ 4th ప్లేస్లో ఉన్న యునైటెడ్ చూడండి XG లిస్ట్లో, వాళ్ళు లివర్పూల్ కంటే 4 గోల్స్ తక్కువ క్రియేట్ చేశారు అంటే ఛాన్సెస్ క్రియేషన్, బట్ వాళ్ళు 67 గోల్స్ కొట్టారు. అంటే వాళ్ళ ఫినిషింగ్ బాగుంది ఈ సీజన్. వాళ్ళకు వచ్చిన కొన్ని
ఎలాగో యునైటెడ్ గురించి వచ్చింది కాబట్టి, యునైటెడ్ అంటే మనకు గుర్తొచ్చేది పెనాల్టీస్ కి XG ఎలా ఉంటుంది? పెనాల్టీస్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 100 పెనాల్టీస్ తీసుకొని దాంట్లో ఎన్ని పెనాల్టీస్ లోపలికి వెళ్ళాయని చెప్తే మనకి వి విల్ గెట్ ద పెనాల్టీ XG. లైక్ అకార్డింగ్ టు ఆప్టా పెనాల్టీ XG అనేది 0.78 ఉంది. సో లైక్ పెనాల్టీస్ కూడా వీళ్ళ XG లో ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. కీ రోల్, yes. సో ఎట్లా పెనాల్టీస్ కూడా టాపిక్ వచ్చింది కదా, ఐ థింక్ యునైటెడ్కి ఈ సీజన్ 10 పెనాల్టీస్ ఎన్నో వచ్చాయి, అండ్ వాళ్ళు ఒకటే మిస్ చేశారు. 10 or 11 పెనాల్టీస్ ఒకటే మిస్ చేశారు. యాక్చువల్లీ అకార్డింగ్ టు XG ప్రతి 10 to 11 పెనాల్టీస్ 3 or 2 మిస్ అవుతాయి, అని యునైటెడ్ ఒకటే మిస్ చేసింది. సో అది కూడా ఫ్యాక్టర్. అక్కడ ఎఫిషియెంట్గా ఉన్నారు యునైటెడ్. వచ్చిన ఛాన్సెస్ ఓకే 58 XG అంటే ఇట్స్ గుడ్ ఓన్లీ, బట్ బాగా వచ్చిన ఛాన్సెస్ ని భలే ఫినిష్ చేసుకుని 67 గోల్స్ కొట్టారు ఓవరాల్ గా. వి హావ్ సీన్ గ్రీన్వుడ్ లెఫ్ట్ అండ్ రైట్ తో చాలా క్లియర్ గా ఫినిష్ చేస్తున్నాడు. సో ఈ టేబుల్ లో భయంకరమైన డిఫరెన్స్ కనిపించేది అంటే బ్రైటన్ దగ్గర 15 ఉంది. ఆ గ్యాప్ ఏంటి భయ్యా అంత ఉంది? సో కొంచెం కిందకు వస్తే 10th ప్లేస్ లో XG లో బ్రైటన్ ఉంది. సో వాళ్ళు బాగా క్రియేట్ చేశారు ఛాన్సెస్. అయితే 51 గోల్స్ కొట్టేంత ఛాన్సెస్ క్రియేట్ చేశారు, బట్ వాళ్ళు రియాలిటీలో కొట్టింది 36 గోల్సే. అంటే అక్కడ 15 గోల్స్ మోపే ఒకటేనే కాదు, వాళ్ళ టీం మొత్తం ఛాన్సెస్ ని ఫినిష్ చేయలేకపోతున్నారు. చాలా బొక్క పడిపోయింది దానివల్ల. 10th ప్లేస్ లో ఉండగలిగే బ్రైటన్ 16th ప్లేస్ లో ఉందంటే లైక్ వెరీ సాడ్ కదా. ట్రూ. అండ్ బ్రైటన్ కింద ఉన్న టాటన్హామ్ ని చూడండి. టాటన్హామ్ బ్రైటన్ కంటే తక్కువ ఛాన్సెస్ క్రియేట్ చేసింది, కానీ 50 కానీ 61 గోల్స్ కొట్టారు. లైక్ సో అది మనం మ్యాచెస్ చూడనోడికి కూడా లైక్ ఈ టాటన్హామ్ 50 XG 61 గోల్స్ కొట్టారంటే దే కెన్ డిడ్యూస్ చేయొచ్చు అనమాట. వాళ్ళు మిడ్ఫీల్డ్ అంత ప్రొడ్యూస్ చేయట్లేదు, కానీ వాళ్ళ స్ట్రైకర్స్ ఘోరంగా ఫినిష్ చేస్తున్నారని. బట్ మ్యాచెస్ చూసే మనకి కూడా అది క్లియర్గా సన్ను కేను ఒక వేరే లెవెల్ ఫామ్ లో ఉన్నారు ఈ సీజన్. వాళ్ళు ఘోరంగా ఫినిష్ చేసి టాటన్హామ్ ని లాగేశారు పైకి. అండ్ టాటన్హామ్ మిడ్ఫీల్డ్ కొంచెం డెడ్, ఎందుకంటే యాక్చువల్లీ వాళ్ళకుంటే క్వాలిటీకి వాళ్ళు ఇంకా చాలా ఛాన్సెస్ క్రియేట్ చేయాలి, కానీ వాళ్ళ ఛాన్సెస్ క్రియేషన్ లో ఎక్కడో 10th ప్లేస్ లో ఉన్నారు. వి షుడ్ కన్సిడర్ సన్, ఎందుకంటే కేన్ కూడా లైక్ 19 XG ఉంది కేన్ కి, బట్ 21 గోల్స్. బట్ సన్ విషయంలోకి వస్తే he has only 10 XG but he scored 17 goals. Like this సన్ తన కెరీర్ మొత్తం XG ని ఎక్సీడ్ చేస్తా వచ్చాడు కాబట్టి he's an వింగర్, ఓవర్ పర్ఫార్మింగ్ XG ప్లేయర్. సో ఇలా ఓవర్ పర్ఫార్మింగ్ గా ఎవరు ఉన్నారు XG విత్ రెస్పెక్ట్ టు పర్ఫార్మింగ్? మనం ఈ విషయంలోకి వస్తే మెస్సీ అండ్ రొనాల్డోని మనం ఫస్ట్ పొగడాలి. లైక్ మెస్సీ అండ్ రొనాల్డోని చూసుకుంటే దే విల్ టేక్ సో మెనీ షాట్స్, లైక్ వాళ్ళ పొజిషన్స్ లోకి వెళ్ళి కానీ బయట నుంచి కానీ దే హ్యావ్ హై యాక్యురసీ. లైక్ ఎక్సీలో ఇక్కడే మనం ఒక నెగిటివ్ పట్టుకోవచ్చు. లైక్ ఏంటంటే ఇప్పుడు వినో ఈ స్పాట్ నుంచి మనకి 0.38 XG ఉందని చెప్తున్నాం, బట్ ఆ XG అనేది అక్కడ మెస్సీ ఫినిష్ చేస్తే లెస్ ఇన్ రియాలిటీ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటది. అదే ప్లేస్ లో నుంచి నో డిస్రెస్పెక్ట్ వర్నర్ ఫినిష్ చేస్తే ఇంకో ప్రాబిలిటీ ఉంటది. XG విల్ నాట్ కన్సిడర్ దిస్ ప్లేయర్ క్యాపబిలిటీ. అండ్ ఇది కూడా ఏదన్నా వెబ్సైట్ వాళ్ళ పారామీటర్స్ లో తీసుకొచ్చి లైక్ దేర్ ఫినిషింగ్ స్కిల్స్ కానీ తీసుకొస్తే లైక్ తెలిసి ఇంకా XG విల్ బి ద బెస్ట్ ఫ్యాక్టర్ స్కౌట్ ప్లేయర్స్ కానీ టు అనలైజ్ ప్లేయర్స్ కానీ ఏదన్నా XG విల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. సో మన ఫుట్బాలింగ్ గాడ్స్ మధ్యలో XG గాడ్స్ ని కూడా పెట్టచ్చు అంటున్నారు. XG గాడ్స్ మరి లిల్ ని ఫేవరెట్ చేస్తున్నట్టుంది. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకో ప్రణవ్. సో దిస్ ఇస్ మనం లీగ్ 1 చూడం టు బి ఆనెస్ట్, బట్ మనకి తెలుసు ఈ సీజన్ PSG ఓడిపోతుంది, లిల్ గెలుస్తుందని. సో నేను వాళ్ళ స్టాట్స్ చూసా XGది, అండ్ చాలా ఇంట్రెస్టింగ్ స్టాట్స్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ PSG చూసాం అనుకో, వాళ్ళు 77 XG ప్రొడ్యూస్ చేశారు. 77 XG ఇస్ క్వైట్ అ లాట్. ఓకే. సో మనం లీగ్ 1 పెద్ద చూడము టు బి ఆనెస్ట్, ఎవరూ చూడం. బట్ మనకి తెలుసు ఒకటి, PSG ఈ సీజన్ గెలవట్లేదు, లిల్ అనే టీం సడన్ గా సర్ప్రైజ్ కొట్టి టాప్కి వచ్చేసింది. సో వాళ్ళ స్టాట్స్ చూసామనుకో ఇన్ డెప్త్, టాప్ లో ఉన్న లిల్ XG జస్ట్ 45.
అంటే వాళ్ళు 45 గోల్స్ వర్త్ ఎక్స్జీనే చేశారు. అయితే అండ్ వాళ్ళ రేటింగ్, వాళ్ళ ఎక్స్జీ వైస్ ర్యాంకింగ్ చూసామనుకో లీగ్ 1లో వాళ్ళు 8th ప్లేస్. అంటే 7 టీమ్స్ ఇన్ లీగ్ 1 వాళ్ళకంటే బెటర్ ఛాన్సెస్ క్రియేట్ చేస్తున్నాయి. బట్ వాళ్ళు 62 గోల్స్ కొట్టారు, 62. సో అదే వాళ్ళు ఈ సీజన్ వాళ్ళకి డ్రీమ్ సీజన్ అన్నమాట. లైక్ వాళ్ళు వచ్చిన కాస్త కూస్త ఛాన్సెస్ని కూడా అలా బ్రహ్మాండంగా ఫినిష్ చేస్తున్నారు, క్లచ్ మ్యాచెస్ గెలుస్తున్నారు. XG లైక్ goals అనదర్ లెస్టర్, ఇంకో లెస్టర్ స్టోరీ క్రియేట్ చేస్తారు. యా, లైక్ అనదర్ లెస్టర్ స్టోరీ. ఇది కూడా మీకు ఎక్స్జీలో క్లియర్గా కనిపిస్తుంది. ఎక్స్జీ మ్యాచెస్ చూడకుండానే అలా ఎక్స్జీ బేసిస్ చెప్పేయచ్చు. అండ్ పిఎస్జీ చూడండి 77 ఎక్స్జీ అంటారు, చాలా ఎక్కువ, సిటీ కంటే యూ కెన్ సీ ద డిఫెండింగ్ స్కిల్స్ ఇన్ లీగ్ 1. వాళ్ళు 77 XG క్రియేట్ చేయగలిగారు లైక్ పిఎస్జీ 80 గోల్స్. బట్ వాళ్ళు డిఫెన్స్ సరిగ్గా లేదు కాబట్టి ఈ సీజన్ పిఎస్జీకి పోయింది. అయితే అద్భుతంగా XG గాడ్స్ అనేది లీగ్ 1 లో PSG నాపి ఒక మిరకల్ చేపిస్తున్నారు. ఈ XG గాడ్స్ కి మంచి పవర్ ఉంది అండ్ ఫ్యూచర్ లో మన గేమ్ ని కూడా గట్టిగా వెళ్తారు వీళ్ళు. సో విన్నారు కదా మన XG గురించి మన ప్యానల్ ఏమనుకుంటున్నారో. XG అంటే ఏంటి, XG ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు ఈ XG వల్ల మనకు వచ్చేది ఏంటి అని చాలా అద్భుతంగా డిస్కస్ చేసాం. మీకు ఎంతో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మరికొన్ని ఇన్నోవేటివ్ టాపిక్స్ తో మీ ఫుట్బాల్ ప్యానెల్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు కీప్ లిజనింగ్ టు యువర్ పాడ్కాస్ట్ కిక్ కోసం. నేను మీ ప్రణవ్, సైనింగ్ ఆఫ్.